ఈ వీడియోలో ప్రాథమిక స్థాయిలో పూర్వగణితం, గణిత విద్య అవగాహనలో ప్రాథమిక స్థాయిలో గణితీకరణానికి కొన్ని ఉదాహరణలు. కిరాణా దుకాణంలో వస్తువులను కొన్నప్పుడు గాని, రైతు బజార్లో కూరగాయలు కొన్నప్పుడు గాని సరైన మొత్తాన్ని చెల్లించడం, దుకాణదారు తిరిగి ఇచ్చిన చిల్లను సరిచూసుకోవడం, నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిలోని గదిలో ఎన్ని చదరపు రాతి పలకలను అవసరమో చెప్పడం, తమ ఇంటి నుంచి పాఠశాల దూరాన్ని అంచనా వేయడం, రైలు సమయ సారాన్ని చదవడం, ఏ రైలు ఎప్పుడు వస్తుందో చెప్పడం, దత్తాంశానికి తగిన స్కేల్ను ఉపయోగించి పటచిత్రాన్ని గీయడం, నిజ జీవిత సమస్యను గణిత పరిభాషలో రాయడం, సమయపాలన పాటించడం, దృశ్యీకరణ చేయడం, పరిమాణీకరణం చేయడం, అమూర్తీకరణ చేయడం, సాధారణీకరణం చేయడం, అంతర్బుద్ధి ఏర్పడడం. ఇంతటితో మొదటి అధ్యాయం పూర్తయింది. రెండవ అధ్యాయంలోకి వెళ్తున్నాం. గణిత శాస్త్రం, బోధనా నియమాలు, పద్ధతులు. మీరు చెప్పిన పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే మరి నేను నేర్చుకునే పద్ధతిలో మీరు చెప్పలేరా? SSA. అభ్యాసకుడి స్వభావము, అవగాహన. ఇటీవల బోధనాభ్యాసన ప్రక్రియలలో వచ్చిన పరివర్తనలు అభ్యాసకుడు కేంద్రకంగా జరుగుతున్నాయి. అభ్యాసకుని మానసిక స్థాయి, అవసరాలు, సంసిద్ధత, అనుభవాలు మొదలైన అంశాల బోధనాభ్యాసన ప్రక్రియలు కొనసాగించే ముందు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. బోధనాభ్యాసన ప్రక్రియ విజయవంతం కావాలంటే ఉపాధ్యాయుడు అభ్యాసకుడిని అవగాహన చేసుకోవాలంటే అభ్యాసకుని స్వభావాన్ని, అతనిలోని సహజంగా ఉండే అంతర్గత సామర్థ్యాలను, అభ్యాసకుడు అభ్యాసనంలో అనుసరించే విధానాలను, పద్ధతులను అవగాహన చేసుకొని ఉండాలి. నిర్ణయించిన లక్ష్యాలను సాధించాలంటే అభ్యాసకుని స్వభావానికి అనుగుణంగా బోధనాభ్యాసన ప్రక్రియలు నిర్వహిస్తేనే అభ్యాసన వేగవంతమై అర్థవంతం అవుతుంది. అందువల్ల అభ్యాసకుని స్వభావం గురించి తెలుసుకుందాం. అభ్యాసకుడి స్వభావం. సాధారణంగా పిల్లలు ఎప్పుడు అభ్యాసనకు సిద్ధంగా ఉంటారు. వారికి నచ్చిన రీతిలో బోధనాభ్యాసం సాగించడానికి వారి స్వభావం తెలుసుకోవడం అవసరం. ప్రాథమిక స్థాయిలో పిల్లల స్వభావం కింది విధంగా ఉంటుంది. ఉత్సాహం. పిల్లలు స్వాభావికంగా ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువును, దృగ్విషయాలను తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. తమ సందేహాల నివృత్తి కోసం అడిగిన ప్రశ్నను పదే పదే అడుగుతారు. వారికి ఆటలు, పాటలు, కథలు, బొమ్మలు గీయడం, రంగు వేయడం చాలా ఇష్టం. ఆడిన ఆటనే పదే పదే ఆడుతారు. చేసిన పనినే పదే పదే చేస్తారు. ఏ పనినైనా స్వయంగా చేయడానికి ఇష్టపడతారు. ఈ ఉత్సాహాన్ని కొనసాగించాలి, పెంపొందించాలి. శక్తి. పిల్లలు ఎప్పుడు ఒక చోట కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. ఇలా ఎప్పుడూ శక్తివంతంగా ఉంటారు. వారికి ఏ పని ఇవ్వకుండా బలవంతంగా ఒకే చోట కూర్చోబెట్టరాదు. సామాజిక స్వభావం. పిల్లలు ఇతరులతో, ముఖ్యంగా తమ తోటి పిల్లలతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. అలాగే ఉత్సవాల్లో, పండుగల్లో అందరితో కలిసి ఉండాలని, పనులు చేయాలని కోరుకుంటారు. కాబట్టి గ్రూపు పని మొత్తం తరగతి పని ద్వారా కృత్యాలు, ప్రాజెక్టులు చేయించాలి. ప్రశంస, ప్రోత్సాహం కోరుకుంటారు. పిల్లలను ప్రశంసించినా, ప్రోత్సహించినా బాగా ప్రేరణ పొందుతారు. అభ్యసనంలో ఉత్సాహంగా పాల్గొని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మంచి ప్రవర్తనను అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అందరూ తమను గమనించాలని కోరుకుంటారు. కొత్త వాతావరణంలో బెరుకుగా ఉంటారు. ఆ వాతావరణం అలవాటైన తర్వాతే సహజంగా ప్రవర్తించగలుగుతారు. ప్రాథమికంగా అభ్యసనం ప్రశంస, ప్రోత్సాహంతోనే జరుగుతుంది. అందువల్ల సందర్భానుసారంగా పిల్లలను ప్రశంసిస్తూ, ప్రోత్సహిస్తూ ఉండాలి. దండన, విమర్శ, అవమానాన్ని స్వీకరించరు. పిల్లలు దండించడాన్ని, విమర్శించడానికి, అవమానపరచడాన్ని, భయపెట్టడాన్ని, వారిని తక్కువ చేసి మాట్లాడడాన్ని ఇష్టపడరు. వీటికి దూరంగా ఉంటారు. అలాంటి వ్యక్తులను ఇష్టపడరు, ద్వేషిస్తారు. ఉపాధ్యాయుడు వీటిని ఆచరించరాదు. సవాళ్లను స్వీకరిస్తారు. పోటీతత్వం, స్వార్థం, అసూయ కలిగి ఉంటారు. కాబట్టి ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీతత్వం పెంపొందించే విధంగా క్విజ్, పజిల్లు, మనోగణిత సమస్యల సాధన, జట్టు పనులలో పాల్గొనడం మొదలైన కృత్యాల్లో పాల్గొనే అవకాశాలు కల్పించాలి. ఇలాంటి స్వభావం కలిగిన అభ్యాసకునికి ఏమి తెలుసో పరిశీలిద్దాం. అభ్యాసకునికి ఏమి తెలుసు, ఏ ఏ సామర్థ్యాలు ఉన్నాయి? పిల్లలు పాఠశాలకు రాకముందే అనేక గణిత పూర్వ భావన కలిగి ఉంటారు. ఉదాహరణకు చాలా, కొంచెం, దూరం, దగ్గర, ఒకే ఆకారం గల వస్తువులను ఒకే చోట చేర్చడం, ఎక్కువ, తక్కువ, సమానం, బరువు, తేలిక, పొడవు, పొట్టి, ఎత్తు, లోతు మొదలైనవి ఇంకా లెక్కించగలరు. చిన్న చిన్న నోటి లెక్కలు చేయగలరు. పజిల్లను సాధించగలరు. అలాగే వారిలో అనేక అంతర్గత సామర్థ్యాలు ఉంటాయి. అంతర్గత సామర్థ్యాలు. పిల్లలు అంతర్గతంగా పుట్టుకతోనే కొన్ని సామర్థ్యాలను సహజంగానే కలిగి ఉంటారు. అవి వారిలో దాగి ఉండి వయస్సును బట్టి, మానసిక పరిపక్వతను బట్టి వికసిస్తాయి. పిల్లల్లో సాధారణంగా ఉండే అంతర్గత సామర్థ్యాలు: ఆలోచించడం, పరిశీలించడం, పోల్చడం, సేకరించడం, ఊహించడం, అంచనా వేయడం, భేదాలు, పోలికలు గుర్తించడం, చెప్పడం, వర్గీకరించడం, లెక్కించడం, కారణాలు చెప్పడం, కారకాలు చెప్పడం, సూత్రీకరించడం, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, నియమాలు ఏర్పరచడం, సాధారణీకరించడం, విశ్లేషించడం, సంశ్లేషించడం,
ఉత్పత్తి చేయడం, సృజించడం, ఆడటం, పాడడం, అభినయించడం, సృజనాత్మకంగా వ్యక్తీకరించడం, సమస్య పరిష్కారాలు సూచించడం, నిర్ధారణకు రావడం, పరికరాలను ఉపయోగించడం, మానసిక చిత్రాలను ఏర్పరచుకోవడం, బొమ్మలు, పటాలు గీయడం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.